హాయ్ ఫ్రెండ్స్. దొంగతనంగా కెప్టెన్ అయిన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ 100% ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా డెమాన్ పవన్‌కి ఎక్కడ తన్నాలో అక్కడ తన్నాలి. ఎక్కడ తన్నాలో అక్కడ తన్నాలి. అన్‌ఫేర్ గేమ్. నెక్స్ట్ దమ్ము శ్రీజ గారి కన్నింగ్ ప్లాన్ ఏంటి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. కెప్టెన్సీ టాస్క్‌లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే మనకింకా దివ్య నిఖిత, ఇమాన్యుయల్, రాము, అలాగే మనకి తనూజ, భరణి, అలాగే మనకేంటంటే దివ్య నిఖిత. ఇది చెప్పేసానా? దివ్య నిఖిత పార్టిసిపేట్ చేశారనమాట. అయితే ఏంటంటే ఇమాన్యుయల్ ఇక్కడ రైట్ సైడ్‌లో కూర్చున్నాడు. దాని పక్కన తనూజ కూర్చుంది. అతని పక్కన భరణి గారు కూర్చున్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి మనకింకా రాము, మధ్యలోనే వచ్చేసరికి మనకింకా దివ్య నిఖిత గారు, అలాగే మనకి ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారనమాట. నెత్తి మీద లైట్లుంటాయి. ఆ! మనకి ఈ టాస్క్ సంచాలకులు ఎవరనుకున్నారు? మనకి సంజన గల్రాని గారు ఉంటారు. ఓకేనా? ఆర్మీ పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు కదా! దాని పక్కనే బల్లేసుకొని మనకేంటంటే చెప్తాను, అన్నీ చెప్తాను. ఇది ఎల్‌బీలో చూస్తే తెలుస్తదండి. కూర్చో ఓడిపోయిన వాళ్ళందరూ కూర్చుంటారనమాట. ఫ్లోరా శని, రీతు చౌదరి, డిమాండ్ పవన్, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి కూర్చుంటారు కదండీ! ఆళ్ళ నెత్తి మీద లైట్లుంటాయి. మొత్తం అందరి నెత్తి మీద లైట్లు సెట్ చేశారనమాట. ఇక్కడేంటంటే ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఎవరి దగ్గర? సంజన గారి దగ్గర ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయనమాట. మనకి బజర్ మోగగాల్నే అన్ని లైట్లు కూడా ఆన్‌లోనే ఉంటాయి. లైట్లన్నీ కూడా ఆన్ చేస్తది. ఆన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి కళ్ళు గంతలు కట్టేస్తారు. ఈళ్ళందరికీ కళ్ళు గంతలు కట్టేస్తారనమాట. ఫస్ట్ మనకేంటంటే ఇలా తడతారు. ఎవరిని తడతారు? రాము గారిని ఇలాగ తడతారనమాట. ఓకేనా? అక్కడేంటంటే దివ్య నిఖిత గారు నెత్తి మీద లైట్ ఉంటది కదా! దివ్య నిఖిత అని రాసుంటదనమాట. లైట్ ఆపేసి మళ్ళీ ఏం ఎరగలేనట్టు మనకేంటంటే మళ్ళీ మాస్కేసుకొని మనకి కూర్చుంటారు రాము గారు. ఇప్పుడు ఆ లైట్ ఎవరు ఆపారో అది కనిపెట్టాలి దివ్య నిఖిత గారు. చూస్తారు. అందరికీ చూస్తారు. కారణం గూడా జెప్తారు. నాకెందుకో రాము గారే అనిపిస్తుంది 100% అనైతే అంటారు. ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించింది ఎవరో తెలుసా మనకింకా? సంజన గారు. రియల్‌గా రాము గారు ఆపారా లైటు? రాము గారు కరెక్ట్‌గా ఆపితే ఎలిమినేట్ అయిపోతారు రాము గారు. ఒకవేళ దివ్య నిఖిత తప్పు చెప్తే దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోద్ది. అది గేము. ఓకేనా? అయితే ఏంటంటే రామునా 3 సార్లు, 4 సార్లు తత్తరేస్తది. రాము గారే. ఓకే. రాము కరెక్ట్ ఆన్సర్. రాము గారైతే ఎలిమినేట్ అయిపోతారు. పక్కకెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే మనకి భరణి గారిని తడతది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. భరణి గారిని ఎలాగలా తడతదనమాట. అందరూ కళ్ళు గంతలు కొట్టుకొని ఉంటారు. వీళ్ళేంటంటే బూటులతోని సౌండ్‌లు చేస్తూ ఉంటారనమాట. ఎవరు? మనకేంటంటే ఫ్లోరా గారు, రీతు చౌదరి, డెమాన్ పవన్, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి. చూస్తుంటారు. ఇలాగే చూస్తుంటారు. ఇలాగలా అంటూ ఉంటారన్నమాట. బూట్లతో సౌండ్ అది చేస్తారనమాట. భరణి గారు ఇలాగలా తడతది. కళ్ళుకి గంతలు తీసి మనకేంటంటే స్విచ్చు మనకి ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి టక్‌మని ఆపాలనమాట. ఆపుతాడు. పవన్ కళ్యాణ్ కాదు ఎవరు కూర్చున్నారో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరన్నా ఆర్పొచ్చు. టక్కుమని పవన్ కళ్యాణ్ ఆపుతాడు భరణి. మళ్ళీ ఏమి ఎరగలేనట్టు భరణి గారు అక్కడ కూర్చుంటారు. కూర్చుని తర్వాత ఇక్కడ ఏం జరుగుతదంటే మనకి చూడండి చెప్తాను నీ అమ్మ. ఇప్పుడేంటంటే ఆహ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అందరూ కళ్ళకి గంతలు ఓపెన్ చేస్తారు. ఇది ఎవరు ఆపాలో చెప్పాలి కరెక్ట్‌గా. ఏంటంటే ఇలా ఆలోచిస్తారన్న. అలాగ ఆలోచించి ఇక్కడ కూర్చుంటాడు కదా! ఇలా చూస్తాడు. అప్పుడు డిమాండ్ పవను కాళ్ళతో సైగలు చేస్తాడు. క్లారిటీ ఎల్‌విలో చూసినోళ్ళందరికీ కూడా తెలుస్తది. ఇలాగ అనుకుంటాడన్నమాట. ఇలాగ అనుకోని ఆహ్, అంటే ఇటువైపు ఎవరున్నారింకా తనూజ, ఇమాన్యుయల్ అలాగే మనకి భరణి గారు ఉంటారన్నమాట. భరణి గారి వైపు జస్ట్ ఇలాగ కన్ను సైగలు చేస్తాడు. మెల్లి ఇలా కిందించుకుంటాడు. మెల్లి ఇలాగ తలకాయ తిప్పుతాడు. అదంతా ఎల్‌విలో క్లియర్ కట్ చూపిస్తాడు ఎల్‌విలో. ఇంకా అలాగ ఆలోచించుకొని పెద్ద ఏదో పోటుగాడిలాగా ఆ! సరే దమ్ము శ్రీజ గారు కూడా హెల్ప్ చేస్తారు. ఆవిడకి తక్కువ కాదు. ఆవిడ కూడా ఇలాగ అంటది. అయితే నేనైతే బర్నీ గారు అనేది అనుకుంటున్నానయితే అంటాడు. ఆర్ యూ షూర్ ఇంక అందావిడ సంజన గారు. ఓకే బిగ్ బాస్ కరెక్ట్‌గా చెప్పాడు ఆర్మీన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వలేదు. బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారనైతే పంపించేత్తది. ఇక్కడ అక్కడ కనుసైగలు చేస్తారండి. కనుసైగలు చేస్తారు. తల కూడా ఇలాగ తిప్పుతారు. మీకు ఎల్‌బీలో చూస్తే కరెక్ట్ క్లారిటీగా అర్థమవుతది. మీకు ఇంకా చెప్పాలంటే మెయిన్ ఎపిసోడ్‌లోనే మీకేమొస్తదో తెలుసా? ఆర్మీన్ పవన్ కళ్యాణ్ ఈళ్ళ వైపు ఇలా చూస్తారు కదా! సైడ్‌కి. అది ఎవరనుకున్నారు? కూర్చున్నోళ్ళ వైపు చూస్తాడు. హింట్ ఇస్తారేమో అని చెప్పేసి. ఆ ముక్క, ఈ ముక్క కట్ చేసాడక్కడ. మరి 'నాగార్జున' గారు మరి కెప్టెన్ అయిపోయి తోతర కొడేస్తే మరి ఇంకేం చేయలేం. ఎలాగా తోతర కొడతారులెండి. ఎలాగా ఏంటంటే మనకి లాస్ట్‌లో ఉన్నోడు రెండో స్థానంలోకొచ్చాడు. 100 పాయింట్లు గెలిసాడు. తర్వాత మిగిలిన 100 పాయింట్లు మన 'తనూజ' గారు గ్లాస్ పెట్టడం వల్ల 100 పాయింట్లొచ్చాయి. అది ఓకే. అది యాక్సెప్టెడే. కాకపోతే ఏంటంటే 100% ఫౌల్ గేమ్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ చెప్తాను చూడండి. మనకి మళ్ళీ అన్నీ గూడా కళ్ళకి గంతులు కట్టేస్తారనమాట. మిగిలిందెవరింకా 'తనూజ', 'ఇమాన్యుయల్' అలాగే మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు మిగిలారనమాట. ఇప్పుడేంటంటే మమ్మీ సంజన కలరని ఆహ్, అందరూ కళ్ళకి గంతులు కట్టుకుంటారు కదా! మనకి 'ఇమాన్యుయల్' జస్ట్ ఇలా టచ్ చేస్తది. ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్ కాదు. 'ఇమాన్యుయల్' వచ్చేసి 'తనూజ' లైట్ ఆపుతాడు. అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకేముందింకా. ఓకే.
అయితే ఇప్పుడు తనూజ కళ్ళకి గంతలు తీస్తదండి. పైన చూస్తది లైట్ ఆరిపోయి ఉంటది. ఈళ్ళిద్దరి లైట్లు ఎలుగుతుంటాయన్నమాట. 100% నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ నన్ను తీయడు. 100% ఈడైతే తీశారు. మనకి ఇమానుయేల్ గారైతే తీశారని చెప్పి చెప్పారు. మమ్మీ కరెక్టే మమ్మీ అనైతే అంటది. అయిపోయిందా? ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ ఇద్దరు మిగులుతారు. ఎవరెవరు మిగులుతారు? తనూజ గారు అలాగే ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు మిగులుతారు. ఓకేనండి. ఇక్కడ ఏంట్రా అంటే మనకి ఎవరెవరైతే ఓడిపోయి ఉంటారు కదా! డేంజర్ జోన్‌లో ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక కెప్టెన్సీ ఈళ్ళిద్దరిలోని ఎవరు బెస్టు కెప్టెన్సీ మీరే డిసైడ్ చేసుకొని మీరే చెప్పండి అనైతే అంటారనమాట. ఇక్కడ ఎవరెవరు డిసైడ్ చేసుకుంటారంటే ఫ్లోరా గారు, రీతు చౌదరి గారు, డిమాన్ పవను, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి. ఓకేనా? ఇక్కడ చెప్తాను చూడండి. మనకి మేడం గారు కూర్చుంటారు. పెద్ద కన్నింగ్ అని అంటాను. ఒకళ్ళ నోటి దగ్గర కూడు లాగేసుకుంటే నేను కన్నింగ్ అని అంటాను. మీరు కింద కామెంట్ సెక్షన్‌లో దొబ్బండి ఏం చేయండి. అది ఎల్బీలో చూస్తే క్లియర్ కట్ అది. క్లియర్ కట్‌గా చెప్పొచ్చు. భరణి గారు కూడా చూస్తారది. భరణి గారు ఏం మాట్లాడరు. భరణి గారు కూడా చూస్తారు. ఓహో! ఈళ్ళేదో సైగలు చేస్తున్నారు నా వైపు చూపించాడు అని చెప్పేసి. ఈ లైట్లు ఆపింది నేనే అని చెప్పేసి సైగలు చేస్తున్న భరణి గారు కూడా చూస్తారు. భరణి గారు ఏం మాట్లాడరు ఇక్కడ. ఆ! గుడ్ నా కొడుక్కి. రేపుంటది మనోడికి. లేపేస్తారు పైకి. ఇక్కడేంటంటే దమ్ము శ్రీజ ఎలాగ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదంటే, ఇప్పుడు తనూజ గారికి హెల్ప్ చేయాలంటే చాలామందున్నారు హౌస్‌లో. భరణి గారు హెల్ప్ చేస్తారు. దివ్యానికిత హెల్ప్ చేసేస్తది. తర్వాత ఇమాన్యుయేల్ హెల్ప్ అందరూ. ఆర్యమన్ పవన్ కళ్యాణ్‌కి ఎవడు లేడు. ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే మనకి తనూజ గారు వచ్చారనుకో తెలుసు కదా! కన్నింగ్ మైండు నెక్స్ట్ ఏంటంటే ఏదేదో అనుకుంటారు. హౌస్ ఎలా లీడ్ చేయలేమో తెలీదు. చిన్నా చితకా బాగా సీరియస్ అయిపోతదావిడ. ఒకసారి ఆలోచించండి. అంటే సుమన్ శెట్టి అన్నప్పుడు అందుకుంటాడు. లేదు. ఒకసారి లేడీ కెప్టెన్ అయితే ఎలా ఉంటదో చూడాలి అంటే, అప్పుడు దొమ్ము శ్రీజ గారు "అన్నా ఇక్కడ లేడీ గీడీ కాదన్నా, ఎవరు హౌస్‌ని బాగా లీడ్ చేద్దామని" చెప్పేసి ఆహ్, హ్మ్. ఎవడేం మాట్లాడక్కర్లేదు. అంటే ఈవిడే సమాధానం చెప్పేసుకుంటదక్కడ. నెక్స్ట్ రీతు చౌదరికి, ఆర్మీన్ పవన్ కళ్యాణ్‌కి మరి దగ్గర చుట్టం కదా! ఫస్ట్‌లోనే మనోడే లైన్ ఏసేవాడు కదా! రీతు చౌదరికి పవన్ కళ్యాణ్. అవునవును. మన పవన్ కళ్యాణ్‌కే నా ఓటు. ఓకే. ఇంక డిమాండ్ నా పాయింట్ ఏంటంటే, 'ఆర్మీ' అండ్ 'పవన్ కళ్యాణ్' ఖచ్చితంగా అవ్వాలి అనైతే అంటాడనమాట. ఇంక ఫ్లోరా కరెక్ట్ అనైతే అంటాం. ఇంకేముంది? సంజనమాతకి వచ్చి చెప్తే సంజనమాత అందరూ కూడా చాలా కష్టపడిపోయారు, చచ్చిపోయారు, వాంతులొస్తాయి. క్లాప్స్ టు నెక్స్ట్ కెప్టెన్ మన 'ఆర్మీ' అండ్ 'పవన్ కళ్యాణ్' అప్పుడు మనోడు ఇలా సెల్యూట్ చేసేత్తడు. ఎందుకు బ్రో అది? నువ్వు అన్‌ఫెయిర్ చేసావా కాదా? నీ మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే ఎల్‌వి చూసినోడుగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అన్‌ఫెయిర్ చేసావు. డిమాన్ పవను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేశాడు. శ్రీజ అని అనట్ల. శ్రీజ జస్ట్ ఇలాగలా చూపించింది గానీ, డిమాండ్ పవన్ 100% హెల్ప్ చేశాడు నీకు. ఓకేనా? అది నీకు కూడా తెలుసు. అక్కడ కెమెరాలకి తెలుసు. ఎల్‌బి ముందుకి, ఎనక్కి తిప్పి నేను చూసాను. ఇది, ఇది నువ్వు గేమ్ ఆడింది. ఓకేనా? ఎనీవే కెప్టెన్ అవ్వు. ఓకేనా? కెప్టెన్ అయితే మంచి పనులు చేస్తే పొగుడుతాను. రివ్యూయర్స్ అందరూ కూడా పొగుడుతారు. చెడ్డ పనులు చేసావంటే అలా దించేస్తారంతే. ప్రజలున్నారు. పైన దేవుడున్నాడు. ఆ! ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. నాకనిపించిందండి. ఉన్నదున్నట్టు నేను చెప్పాను. నేనెప్పుడు అబద్ధాలు ఆడను. ఉన్నదున్నట్టయితే చెప్పాను. ఎందుకంటే నమ్మి ఇదే 400 వ్యూస్ వస్తాయి అంతే నాకు. ఓకేనా? 400 వ్యూస్‌లోని మీకు ఫేక్ చేస్తే నాకేమొస్తది చెప్పండి? ఏమీ రాదు. ఓకే. 5 సెంట్లొస్తాయి అంతే. 5 సెంట్లు. అంటే $1 రావాల్సింది అంటే $1 అంటే 99 సెంట్స్ రావాలి. అలాంటిది నాకు 5 సెంట్లొస్తాయి. ఎందుకొస్తాయి? నిజం కరెక్ట్‌గా చెప్పాలి. వచ్చిన ఒక సబ్‌స్క్రైబర్ కన్నా సరే నిజం తెలియాలి. అబద్ధం తెలియకూడదు. వచ్చిన ఒక్క సబ్‌స్క్రైబర్, 2 సబ్‌స్క్రైబర్, 5 సబ్‌స్క్రైబర్స్ కరెక్ట్‌గా నిజం తెలియాలి. అంతే. ఫ్రెండ్స్ ఇదనమాట అన్‌ఫెయిర్ కెప్టెన్సీ టాస్క్. 100% లైవ్ చూసినోడు అందరికీ తెలిసిపోద్ది. ఎందుకంటే ముందుకి, వెనక్కి తిప్పి చూస్తే కరెక్ట్‌గా అన్‌ఫెయిర్. ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకా మీలో ఎవరైనా సరే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫ్లోలో కొట్టుకొచ్చేసాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్. అర్ధరాత్రి ముచ్చట్లో కలుసుకుందామండి. థాంక్ యూ. బాయ్.